అందరికీ నమస్కారం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో 15వ తేదీ మహాశివరాత్రి నుంచి ఈ 4 రాశుల వారికి 30 ఏళ్ల పాటు రాజయోగం సిద్ధిస్తుంది. మరియు 2026 మహాశివరాత్రి అనేది సామాన్యమైన రోజు కాదు. విశ్వాంతరంలో గ్రహాలన్నిటికీ ఒక అద్భుతమైన స్థితిని చేకూరుతాయి. ఈ పవిత్రమైన రోజు నుంచి కొన్ని రాశుల వారి జీవితాలలో చీకటి తొలగిపోయి అఖండమైన కాంతి అనేది ప్రసరించబోతుంది. ఇది ఏదో ఒక ఏడాదికో 2 ఏళ్లకో పరిమితమయ్యే అదృష్టం కాదు. ఏకంగా 30 ఏళ్ల పాటు తిరుగులేని రాజయోగాన్ని, ఎన్ని కోట్లు గుమ్మరించినా, ఎన్ని వేల దాన ధర్మాలు చేసినా దక్కని అరుదైన అదృష్టం అనేది ఇప్పుడు ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షాల వల్ల వీరి సొంతం కాబోతుంది. శివరాత్రి రోజున శివలింగోద్భవ కాలంలో ఆ శివుని నుంచి వెలువడే శక్తి తరంగాలు ఈ రాశుల వారి జాతక చక్రాలను పూర్తిగా ప్రక్షాళన చేసి వారిని అపార కుబేరులుగా మార్చబోతున్నాయి. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలు, కన్నీళ్లు, అప్పుల బాధలు, శత్రువుల వేధింపులు అన్నీ కూడా ఈ శివరాత్రి తర్వాత మటుమాయం కాబోతున్నాయి. గ్రహాల గమనాన్ని గమనిస్తే శనిదేవుడు మరియు గురుగ్రహం యొక్క స్థితిగతులు ఈ రాశుల వారికి అత్యంత అనుకూలంగా మారడం వలన వీరి అష్టైశ్వర్యాలు సిద్ధబోతున్నాయి. మరియు శివరాత్రి నుంచి తరతరాల మారబోతున్న ఆ అదృష్టవంతమైన 4 రాశులు ఏవి, ఆ రాశుల వారు ఎవరు, అటువంటి అద్భుతమైన ఫలితాలను కలగబోతున్న ఆ రాశుల వారి జీవితం ఎలా బంగారమయం కాబోతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట మీ జీవితాన్ని మార్చవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి. ఈ 2026 మహాశివరాత్రి అనేది ఒక అరుదైన గ్రహ కూటమిలో వచ్చింది. ఈ పర్వదినం నుంచి ఒక 4 రాశుల వారు మీద శివుని అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉండబోతుంది. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. 30 ఏళ్ల పాటు రాజయోగం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒక తరమే మారిపోయేంతటి అదృష్టం అన్నమాట. గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే శనిదేవుణ్ణి తన సొంత రాశుల్లోనూ లేదా మిత్ర రాశుల్లోని బలంగా ఉండటం, గురువు యొక్క అనుగ్రహం ఈ రాశులపై పడడం వలన ఈ మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. రాజయోగం అంటే కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు. సమాజంలో తిరుగులేని గౌరవము, పదవులు మరియు పేరు ప్రఖ్యాతలు రావడం, ఇవన్నీ రాజయోగం లెక్కలోనికి వస్తాయి. ఈ 4 రాశుల వారు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కే సమయం ఇప్పుడు వచ్చేసింది. కోట్లు గుమ్మరించిన రాని అదృష్టము ఇప్పుడు వారిని వెతుక్కుంటూ వస్తుంది. గ్రహాలు కూడా వీరి అభివృద్ధికి ఎక్కడ అడ్డుపడవు, పైగా అండగా నిలబడతాయి. ఆ 4 రాశులలో మొదటి రాశి వచ్చేసి మేషరాశి. మేషరాశిలోనికి అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు మరియు కృత్తిక నక్షత్రము మొదటి పాదంలో జన్మించిన వారు వస్తారు. మేషరాశి వారికి ఈ 2026వ సంవత్సరం మహాశివరాత్రి అనేది ఒక అద్భుతమైన మలుపు కాబోతుంది. అసలు మీరు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి అరుదైన అవకాశం, ఇలాంటి అఖండమైన రాజయోగం అనేది సిద్ధించదు. మేషరాశి వారు అంటేనే నవగ్రహాలలో మొదటి రాశికి చెందినవారు కావడం వల్ల వీరిలో ఒక తెలియని శక్తి, అంతులేని ఉత్సాహము మరియు ఆధిపత్యము ముందుగా ఉంటుంది. కాలపురుషుడు చక్రంలో మొదటి రాజుగా మేషరాశికి అగ్నితత్వం ఉండడం వల్ల వీరు ఎప్పుడు ఏ విషయంలోనైనా సరే ముందుండాలి అని కోరుకుంటారు. వీరిలో ధైర్యము, సాహసము వీరిని సమాజంలో ప్రత్యేకంగా నిలబెడతాయి. మేషరాశి వారు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగి ఉంటారు. ఏ పనిలోనైనా సరే వాయిదా వేయడం వీరికి అస్సలు నచ్చదు. అయితే ఇదే వేగము కొన్నిసార్లు వారిని ఇబ్బందుల్లోనికి నెట్టివేస్తుంది. ముఖ్యంగా గత 5-6 సంవత్సరాలుగా మేషరాశి వారు తమ జీవితంలో ఎన్నడూ చూడని రీతిలో ఎన్నో ఒడిదుడుకులను, మానసిక సంఘర్షణలను ఎదుర్కొన్నారు. మీరు ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవడము,
లేదా విజయం ఆశించిన అంచున వరకు వెళ్ళి చేయి జారిపోవడం వంటివి జరుగుతున్నాయి. దీనివల్ల మీరు ఒక రకమైన నిరాశ నిస్పృహలు అల్లుకున్నాయి. ముఖ్యంగా గత కాలంలో ఎంతగానో నమ్మిన వారి చేతిలోనే తీవ్రంగా మోసపోయారు. ఎవరైతే తమ ప్రాణం కన్నా ఎక్కువగా నమ్మి సహాయం చేశారో వారే వీరికి వెన్నుపోటు పొడవడం వలన ఆర్థికంగా భారీగా దెబ్బతినడమే కాకుండా సామాజికంగా కూడా కొంత గౌరవాన్ని కోల్పోయిన పరిస్థితి నెలకొంది. ఈ నమ్మక ద్రోహాలు మేషరాశి వారిని మానసికంగా ఎంతో కృంగదీశాయి. కానీ ఆ పరమేశ్వరుడు సాక్షిగా చెబుతున్నాను, ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మీ జీవితంలో ఒక నూతన శకం మొదలవబోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు, మీ శక్తిని తక్కువగా అంచనా వేసిన వారు, మిమ్మల్ని మోసం చేసిన వారు ఎవరైనా సరే మీ అభివృద్ధిని చూసి వారు కుళ్ళుకునేలాగా మీ జాతకాలను మార్చేస్తున్నాయి. ఇది కేవలం ఒక ఏడాదికో 2 ఏళ్లకో పరిమితమయ్యే అదృష్టం కాదు. ఏకంగా 30 ఏళ్ల పాటు తిరుగులేని రాజయోగాన్ని ఆ పరమేశ్వరుడు ప్రసాదించబోతున్నాడు. గతంలో మిమ్మల్ని వేధించిన ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా మంచులా కరిగిపోతాయి. మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టాన్ని కోల్పోయిన ప్రతి రూపాయికి రెట్టింపు ప్రతిఫలం అనేది దక్కే సమయం ఆసన్నమైంది. మీరు ఊహించని విధంగా కోట్లకు రాని అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు, జీతాలు అనేవి పెరుగుదల ఉంటుంది. వ్యాపారస్తులకు ఇది స్వర్ణయుగం లాంటిది. మీరు కేవలం ఒక సామాన్యమైన వ్యక్తి స్థాయి నుంచి వందల మందికి మార్గనిర్దేశం చేసే స్థాయికి, లేదా సొంతంగా పెద్ద పెద్ద వ్యాపారాలు ప్రారంభించే అగ్రగామిగా నిలిచే స్థాయికి ఎదిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోట్ల రూపాయలు విలువైన భూమి లేదా పాత ఇల్లు, పిత్రార్జితం ఆస్తులు మీకు దక్కుతాయి. ఇన్నాళ్ళు చేయి జారిపోయి అనుకున్న ఆస్తి చేతికి రావడమే కాకుండా కొత్తగా భూములు చేసి యోగం పడుతుంది. మీ కుటుంబ జీవితంలో కూడా ఒక నూతన వెలుగు రాబోతుంది. సమాజంలో మీ సంతానం సాధించే విజయాలు మీకు గర్వకారణంగా మారతాయి. గతంలో కుటుంబంలో ఉన్న మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి ప్రశాంతత అనేది లభిస్తుంది. అయితే మేషరాశి వారు తమ అగ్నిత్వత్వాన్ని, ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అంతే. మీరు ఒక చిన్న పరిహారాన్ని పాటించాలి. ప్రతి సోమవారం కూడా ఆ పరమేశ్వరుని పంచామృతాలతో లేదా శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. శివరాత్రి రోజున ప్రత్యేకంగా ఎర్రటి గన్నేరు పువ్వులతో శివలింగాన్ని పూజించడం వలన మీలోని ఆవేశము, కోపము తగ్గి విజ్ఞతతో నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. ఈ ఒక్క మార్గం మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దబోతుంది. ఆ మహాశివుని దయతో ఈ 30 ఏళ్ల ప్రయాణం అద్భుతంగా మారాలని కోరుకుంటున్నాను. ఇక రెండవ రాశి వచ్చేసి మిథున రాశి. నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము 4 పాదాలు మరియు పునర్వాసు నక్షత్రము 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశిలోకి వస్తారు. మిథున రాశి వారు అంటేనే బుద్ధి బలానికి మరియు మోక్షానికి ప్రతీకగా పెట్టింది పేరు. నవగ్రహాలలో రాకుమారుడైన బుధుడు ఈ రాశికి అధిపతి కావడం వలన వీరు ఏ విషయంలోనైనా సరే చాలా వేగంగా గ్రహిస్తారు మరియు విశ్లేషిస్తారు. అయితే గత కొంతకాలంగా మిథున రాశి వారి పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా రాహువు యొక్క ప్రతికూల ప్రభావం వలన వీరు తీవ్రమైన అయోమయానికి గురయ్యారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే భయంగా, తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అనే సందేహం వీరిని నిరంతరం వేధించాయి. ఇప్పటిదాకా వచ్చిన అవకాశాలు అన్నీ కూడా చేయి జారిపోవడం, స్నేహితులే శత్రువులుగా మారడం వంటి సంఘటనల వల్ల వీరు ఎంతో మానసిక వేదనని అనుభవించారు. కానీ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఫిబ్రవరి 15 మహాశివరాత్రి పవిత్ర దినం నుంచి ఆ పరమేశ్వరుని సంపూర్ణ కటాక్షం మీ రాశిపై ఉండబోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటాడిన అయోమయం, స్పష్టత పూర్తిగా పటాపంచలైపోతాయి.
ఆ పరమేశ్వరుడే స్వయంగా మీ బుద్ధికి పదును పెట్టే సరైన మార్గంలో నడిపించే బాధ్యతలను తీసుకోబోతున్నాడు. శివరాత్రి నుంచి మీకు ఒక తెలియని శక్తి అనేది మీలో లభిస్తుంది. అది మిమ్మల్ని ఏ ఆపద దరిచేరనీయకుండా ఈ సంవత్సరం అంతా కాపాడుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా మిథున రాశి వారికి ఇది ఒక స్వర్ణయుగం అని చెప్పవచ్చు. మీరు ఎన్నడూ ఊహించని రీతిలో ధన ప్రవాహం మీ ఇంటికి రాబోతుంది. కేవలం ఆకృతిలోనే కాదు, ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి మీరు ఎదుగుతారు. అంటే ఆ శివుని అనుగ్రహం మీపై ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ సమయము అత్యంత లాభదాయకరంగా ఉంటుంది. ముఖ్యంగా భూమి సంబంధిత వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ లేదా నిర్మాణ రంగంలో ఉన్న వారికి అద్భుతమైన లాభాలు అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గతంలో ఆగిపోయిన ఫ్లాట్లు లేదా ఇల్లు ఇప్పుడు భారీ ధరలకు అమ్ముడు పోబోతున్నాయి. దానివల్ల మీరు అపారమైన లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులకు కూడా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం లేదా మల్టీనేషనల్ కంపెనీలలో పెద్ద పదవులు వచ్చే యోగం అనేది ఉంది. ఈ రాజయోగం మీ జీవితంలో ఎంత బలంగా ఉందంటే రాబోయే 30 ఏళ్ల కాలంలో మీరు కనీసం 3 నుంచి 4 సార్లు పెద్ద ఎత్తున స్థిరాస్తులను అంటే ఇల్లు లేదా భూములను కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మీ ఆస్తి విలువ ఈ 30 ఏళ్లలో వందల రెట్లు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇది కేవలం మీ కష్టార్జితం మాత్రమే కాదు, ఆ పరమేశ్వరుని మీకు ప్రసాదించిన అదృష్ట ఫలం. కుటుంబ పరంగా కూడా మీరు మిథున రాశి ఎంతో సంతోషంగా ఉంటారు. ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ప్రశాంతమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. మీ తెలివితేటలు సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొస్తుంది. మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులపై ప్రభావాన్ని చూపుతుంది. మీ సలహా కోసం జనాలు వేచి చూసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంతటి అద్భుతమైన ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలి అంటే, మీరు ఈ రాజయోగాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి అంటే కొన్ని పరిహారాలు అనేవి పాటించడం అవసరము. మిథున రాశికి అధిపతి బుధుడు కావడం వలన ప్రతి బుధవారం నాడు కూడా ఆకుపచ్చని వస్త్రాలను లేదా పచ్చని పేదలకు దానం చేయండి. తద్వారా మీకు ఎంతో మంచి జరుగుతుంది. అలాగే సోమవారం నాడు పరమశివుని బిల్వపత్రాలతో పూజ చేయడం వలన, శివలింగానికి అభిషేకం చేయడం వలన మీ బుద్ధి ఇంకా మీ జీవితాన్ని మారుస్తుంది. ఇది మీ నిర్ణయ సామర్థ్యాన్ని పెంచే లాభదాయకరమైన మార్గాల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. ఇక 3వ రాశి సింహరాశి. మఖ నక్షత్రంలో 4 పాదాలు, సూర్య పాల్గొన నక్షత్రాలు 4 పాదాలు మరియు ఉత్తర పాల్గొన నక్షత్రాల్లో మొదటి పాదంలో జన్మించిన వారు ఈ రాశిలోకి వస్తారు. సింహరాశి అంటేనే నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు అండదండలు ఉన్నవారు. వీరు స్వభావానికి నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నవారు. రాజసం వీరి రక్తంలో ఉంటుంది. అడవికి సింహం ఎలాగైతే రాజులాగా ఉంటుందో, సమాజంలో కూడా సింహరాశి వారికి ఒక ప్రత్యేకమైన గౌరవం, అధికారం అనేది కోరుకుంటారు. అయితే గత కొంతకాలంగా పరిస్థితులు వీరికి ఏమాత్రం అనుకూలించట్లేదు. శనిదేవుని ప్రభావం లేదా ఇతర గ్రహగతుల్లో సింహం లాంటి మీరు కూడా పరిస్థితులకు తల వంచవలసి వస్తుంది. ఇన్నాళ్ళు మీరు పడ్డ అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా ఎంతో కుంగదీశాయి. ఒక పక్కన మీలోనే పౌరుషం మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నా, మరో పక్క అదృష్టం కలిసిరాక మీరు వెనకబడిపోయారు. కానీ ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షాలు కురిసే సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత సింహరాశి వారికి 30 ఏళ్ల పాటు తిరుగులేని రాజయోగం అనేది పట్టబోతుంది. ఇది ఎన్ని కోట్లు గుమ్మరించినా రాని అదృష్టము. ఏ జన్మలో చేసుకున్న గొప్ప సుకృతం అని చెప్పవచ్చు. ఈ శివరాత్రి తర్వాత మీ జాతక చక్రం పూర్తిగా మారబోతుంది. మీరు మళ్ళీ గర్వంగా తలెత్తుకునే సమాజంలో సగర్వంగా తిరిగే రోజులు రాబోతున్నాయి.
ఈ రాజయోగ కాలంలో సింహరాశి వారికి ఆ పరమేశ్వరుడు అష్టైశ్వర్యాలను ప్రసారించబోతున్నాడు. ముఖ్యంగా మీరు పిత్రార్జితంగా రావాల్సిన ఆస్తులు ఏవైనా వివాదంలో ఉంటే అవి ఈ సమయం నుంచి మీకు సులభంగా దక్కుతాయి. ఇక చాలా కాలంగా ఆగిపోయిన పాత బాకీలు అనేవి ఏమైనా ఉంటే త్వరగా వసూలవుతాయి. ప్రభుత్వ రంగంలో మీకు రావాల్సిన లాభాలు, కాంట్రాక్టర్లు లేదా పెండింగ్లో ఉన్న పనులు అనేవి కూడా చాలా వేగంగా పూర్తవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక మహర్దశ అని చెప్పవచ్చు. సింహరాశి వారు ఒక అద్భుతమైన శక్తిగా ఎదుగుతారు. మీరు వ్యాపార రంగంలో ఉంటే కనుక ఇక మీకు ఎదురు అనేదే ఉండదు. మీ వ్యాపార దినాభివృద్ధిగా చెందుతూ ఒక సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది. మీ అభ్యర్థులు కూడా మీ అభివృద్ధిని చూసి ఓర్వలేనంత స్థాయికి మీరు ఎదుగుతారు. కేవలం ఆర్థికంగానే కాకుండా సామాజికంగా కూడా మీరు విపరీతమైన కీర్తి ప్రతిష్టలు అనేవి మీకు లభిస్తాయి. ముఖ్యంగా కళారంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి లేదా సామాజిక సేవలో ఉన్నవారికి ఈ 30 ఏళ్ల కాలం ఒక స్వర్ణయుగం లాంటిది. రాజకీయాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు తగ్గడం, ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. మీలోని సృజనాత్మకతకు లోకం నీరాజనం పాడుతుంది. కుటుంబ పరంగా చూసుకుంటే ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న మనస్పర్ధలు, గొడవలు అనేవి కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. సంతానం వల్ల మీకు ఎంతో గౌరవం, సంతోషం అనేది కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన చిన్న చిన్న సమస్యలు లేదా దీర్ఘకాల వ్యాధులు అనేవి కూడా క్రమంగా నయమవుతున్నాయి. మీ శరీరంలో ఒక నూతన ఉత్సాహం, శక్తి అనేది ప్రవహిస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా సరే అందులో విజయం అనేది మీ వెంటే ఉంటుంది. అయితే ఈ అదృష్టవంతమైన ఫలితాలను మీరే సంపూర్ణంగా అనుభవించాలి అంటే ఆ సూర్య భగవానుని మరియు పరమేశ్వరుని భక్తితో కొలవాలి. మీ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయం సమయంలో ఆదిత్య హృదయం పఠించడం వలన మీ తేజస్సు మరింతగా పెరుగుతుంది. అలాగే శివరాత్రి పర్వదినం రోజున ఆ బోలాశంకరుణ్ణి తేనెతో అభిషేకం చేయడం వలన మీ జీవితాల్లో కష్టాలు అనేవి తొలగిపోతాయి. జీవితం ప్రశాంతవంతంగా మారుతుంది. ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు మీ రాజయోగాన్ని మరింత బలోపేతంగా చేస్తాయి. ఇక 30 ఏళ్ల పాటు అదృష్టాన్ని వరించబోతున్న 4వ రాశి తులరాశి. ఈ రాశి చిత్తా నక్షత్రము 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రము 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ రాశిలోకి వస్తారు. తులారాశి వారు అంటేనే సమతుల్యతకి మారుపేరు. నవగ్రహాలలో శుక్రుడు ఈ రాశికి అధిపతిగా కావడం వలన మీరు సహజంగానే విలాసవంతమైన జీవితాన్ని మరియు సుఖ సంతోషాలను ఇష్టపడతారు. అయితే గత కొన్ని నెలలుగా తులారాశి వారు ఎదుర్కొనే కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కరువై ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మీరు ఎవరైతే మంచి చేయాలని చూస్తారో వారి వలన అవమానాలు మరియు నిందలు పడాల్సి వచ్చింది. ఆర్థిక పరంగా కూడా మీరు పెట్టిన పెట్టుబడుల్లో నష్టాలు పోవడం లేదా రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవడం వలన ఎంతో మానసిక వేదనకు గురి కావాల్సి వచ్చింది. కానీ ఆ పరమేశ్వరుని కరుణ కటాక్షాలు కురిపించే సమయం ఆసన్నమైంది. ఈ శివరాత్రి నుంచి తులారాశి వారికి ఒక అద్భుతమైన మహాదశ అనేది మొదలవబోతుంది. ఇది సామాన్యమైన అదృష్టం కాదు. రాబోయే 30 ఏళ్ల పాటు మీ జీవితంలో తిరుగులేని రాజబాట అనేది వేయబోతుంది. కోట్ల రూపాయలు గుమ్మరించిన రాని అరుదైన యోగం ఇప్పుడు ఆ పరమేశ్వరుడు అనుగ్రహం వలన మీ సొంతమవుతుంది. శివరాత్రి నుంచి తులరాశి వారికి ఆకస్మిక ధనలాభం అనేది కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీరు ఊహించని మార్గాల ద్వారా డబ్బు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ లేదా లాటరీ రంగాల్లో ఉన్న వారికి భారీగా లాభాలు అనేవి దక్కుతాయి.
పాతకాలం నుంచి ఆస్తులు ఎలా వివాదాలలో ఉన్న భూములు మీకు అనుకూలంగా మారి మీరు అపార కుబేరులుగా మారే అవకాశం అనేది ఉంది. అలాంటి అవకాశం ఇప్పుడు రాబోతుంది. ఒక నూతన జీవితం, ఒక నూతన ఉత్సాహం ఎలా మొదలవుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంటే ఉంటుంది. పట్టిందల్లా బంగారంగా మారటం అంటే ఏమిటో మీరు ఈ సమయం నుంచి రుచి చూస్తారు. ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మీ ప్రతి అడుగులోనూ కూడా విజయాన్ని ప్రసాదిస్తాడు. సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు అనేవి లభిస్తాయి. పెద్దల నుంచి, రాజకీయ నాయకుల నుంచి లేదా సమాజంలో పేరున్న వ్యక్తుల నుంచి మీకు పూర్తిగా మద్దతు అనేది లభిస్తుంది. దీని వలన మీ పనులన్నీ కూడా ఎక్కడా ఆగిపోకుండా సాఫీగా సాగుతాయి. గృహ నిర్మాణ రంగంలో లేదా కొత్త ఇల్లు కొనాలి అనుకునే వారికి ఇది అత్యంత అద్భుతమైన సమయం. మీ సొంత ఇంటి కల అనేది ఈ 30 ఏళ్ల రాజయోగ కాలంలో నెరవేరబోతుంది. ఇది కూడా మీరు ఊహించని దానికంటే అత్యంత విలాసవంతంగా ఉండబోతుంది. ఇటువంటి తిరుగులేని సంపద ఏర్పడుతుంది. మీ తరతరాలకు సరిపడా ఆస్తులను మీరు ఈ కాలంలోనే కూడబెట్టుకుంటారు. కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, పెళ్లి కాని వారికి వివాహయోగం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో ఇన్నాళ్ళు ఇబ్బందులో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యంగా మారుతారు. అయితే ఈ అద్భుతమైన రాజయోగాన్ని సంపూర్ణంగా అనుభవించాలి అంటే ఆ పరమశివుణ్ణి మరియు దుర్గామాతను భక్తితో కొలవాలి. తులారాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించడం వలన మీకు ఉన్న గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే శివరాత్రి పర్వదినం రోజున మహాశివుని పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్రాభిషేకం చేయడం వలన మీ జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది. 2026 మహాశివరాత్రి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. అది మేష, మిథున, సింహ, తులారాశుల వారి జీవితంలో ఒక నూతన ఉషోదయాన్ని తీసుకువస్తుంది. ప్రత్యేక విశ్వాంతరాలలో గ్రహాలన్నీ ఒక క్రమ పద్ధతిలోకి వస్తూ ఆ పరమశివుని ఆజ్ఞతో ఈ 4 రాశుల వారికి అపారమైన అదృష్టాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. మిమ్మల్ని నీడలా వెంటాడిన శని ప్రభావం నుంచి విముక్తి కలగడం లేదా శనిదేవుని అనుకూల దృష్టి మీపై పడడం వల్ల ఈ ఊహించని మార్పులు అనేవి సంభవిస్తున్నాయి. జీవితంలో ఎప్పుడు ఏ మార్పు వస్తుందో తెలియక, స్థిరత్వం లేక, ఆర్థికంగా, మానసికంగా సంఘర్షణలతో ఇబ్బంది పడే వారికి ఈ శివరాత్రి నుంచి ఒక స్పష్టమైన మరియు విజయవంతమైన మార్గం అనేది కనిపిస్తుంది. ఈ కాలంలో మీరు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు అయినా సరే అది 10ంతల ఫలితాన్ని ఇచ్చి మిమ్మల్ని విజయ శిఖరాలకు చేకూరుస్తుంది. లోకంలో ఎన్ని కోట్లు కుమ్మరించినా రాని అదృష్టము, ఎంతటి అధికారంలో ఉన్నా సరే తప్పని ప్రశాంతత ఇప్పుడు మీ బోలాశంకరుని కరుణ కటాక్షాల వల్ల మీ సొంతం కాబోతున్నాయి. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఆ మహాశివుణ్ణి నిశ్చలమైన భక్తితో కొలవడం మరియు శివరాత్రి నుంచి మంచి మార్గాలలో నడుస్తూ ఇతరులకు సహాయపడినప్పుడే ఈ 30 ఏళ్ల రాజయోగం అనేది మీకు సంపూర్ణంగా అనుభవించగలరు. మీకు తిరుగు అనేదే ఉండదు. అపజయం అనే మాట మీ దరి చేరదు. ధైర్యంగా ముందడుగు వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. స్వర్ణ సమయం అనేది ఆసన్నమైంది. ఆ పరమశివుని కటాక్షం మీ అందరిపై ఉండాలని, మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శివరాత్రి పర్వదినం రోజున భక్తితో ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసి ఓం నమః శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని స్మరించడం వలన ఈ 4 రాశుల వారికి అనంతమైన శక్తి అనేది లభిస్తుంది. మీ జీవితంలో ఇక ఏళ్లబాటు కాదు, ఒక సుగంధ భరితమైన పూలబాట కాబోతుంది. నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో అడుగు వేయండి. ఆ కైలాసనాథుడు ప్రతి క్షణం మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు.
ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.